వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ విభోమాన్యా. న్యూ ఇయర్కి అయితే ఏ ప్లాన్స్ లేవు. సరే ప్లాన్ చేసుకొని ఎంజాయ్ చేసే వాళ్ళని చూద్దామని అలా బైక్ మీద డ్రైవ్కి వెళ్ళాం. చూసారా రోడ్డు పరిస్థితి ఇది, జనమే లేదు. సరే డిస్సాటిస్ఫాక్షన్తో ఒక బిర్యానీ ఆర్డర్ చేసేసి సాటిస్ఫైడ్గా తినేసాను. ఏదేమైనా బిర్యానీ కోసం కష్టపడకుండా అలా ప్లేట్లోకి వచ్చేస్తే దాని టేస్టే వేరు కదా. నెక్స్ట్ బీబీకే చికెన్ అయితే ఆర్డర్ చేసేసాం, కానీ యూట్యూబ్ మాకు ఇంకా అలవాటు కాలేదు, అందుకే వీడియో తీయకుండా తినేసాం. లాస్ట్లో గుర్తొచ్చి ఈ కొన్ని తీసేస్తే ఎలాగోలా మేనేజ్ చేసేసాం. చాలా ఫుడ్ ఐటమ్స్ తిని వీడియో పెట్టాలనుకున్న నాకు 2 ఐటమ్స్కే నా పని అయిపోయింది. ఇది విజయవాడలో ఈట్ స్ట్రీట్. యూజువల్గా చాలా క్రౌడీగా ఉండే ప్లేస్. న్యూ ఇయర్లో కూడా ఇలా ఉందంటే గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్ యాక్షన్సే తీసుకుంటుంది. తర్వాత ఇలా బైక్ మీద 3 o'clock దాకా రౌండ్స్ కొడుతూనే ఉన్నాం. ఈ చలిలో తిరిగి తిరిగి బాగా చదివేసి ఇటుకొని ఎవరో ఒక చలిమంట వేసుకుంటే మేము కూడా కాసేపు కూర్చొని ఎంజాయ్ చేసాం. నాకైతే ఈ నాయిస్ లేకుండా, క్రౌడ్ లేకుండా, టైంతో సంబంధమే లేకుండా ఒక నచ్చిన వ్యక్తితో మిడ్ నైట్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకోవడం బాగా నచ్చేసింది. నైట్ బిర్యానీ వల్ల బొజ్జులో జరిగే యుద్ధాన్ని ఆపేద్దామని చెప్పేసి ఈ ఫ్రూట్ బౌల్ ఒకటి ఆర్డర్ పెట్టేసుకున్నాను. తిన్న తర్వాత బొజ్జులో ప్రశాంతంగా ఉంది. ఆల్మోస్ట్ 3:30 అయిపోయింది. ఇంకా వెళ్ళి బొజ్జడమే. మీకు కూడా గుడ్ నైట్, సారీ గుడ్ మార్నింగ్, అండ్ వన్స్ అగైన్ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్.